బ్రేకింగ్ న్యూస్. ఎట్టకేలకు సీజేపీ పోరాటం ఫలించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పట్టిపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేపీ విధించిన డెడ్ లైన్ లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody Senate. क्या कहते थे ये? నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో గత కొద్ది రోజులు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆందోళనతో చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేస్తున్నానని, గత 10 రోజులుగా జరిగిన ఘటనలపై విచారంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. We have done it. We have done it. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। से साफ पानी और खाना खाना। क्या दिल्ली पुलिस वंचित करना चाह रही है लोगों को और मारना चाह रही है कि खाना पानी ना मिले उनको? दिल्ली पुलिस भी काफी बहुत इनकन्वीनियंस कॉज हो रहा है। जो यहाँ पे प्रॉब्लम चल रही है, जो युवाओं का डिमांड है उसको सुनने के वजह वो यहाँ पे ये सारे प्रॉब्लम्स लगा रही है प्रशासन। बहुत बहुत दुखद बात है, ये हम लोग एक्सेप्ट नहीं करेंगे। अगर ये कंटिन्यू रहेगा और युवाओं को डिटेन करते रहेंगे लीगल तरीके से, हम लोग पीसफुल मार्च निकालेंगे दिल्ली पुलिस हेडक्वार्टर के तरफ एंड वहाँ पे जाके पीसफुल धरना हम लोग देंगे। तो दिल्ली पुलिस से फिर से रिक्वेस्ट है कि ऐसा खाना पानी वंचित ना करे लोगों को, जो यहाँ पे आना चाह रहे हैं ना करें। इंटरनेट भी बंद किया गया है। देखिए इंटरनेट बंद कर दिया, मेट्रो स्टेशन बंद कर दिया, उसमें न्यूज़पेपर चिपका दिया। ये सब करने बहुत बचकानी बातें हैं। प्रशासन को इस किस्म से काम नहीं करना चाहिए। लोग तब भी हजारों की संख्या में यहाँ पे जुड़ रहे हैं, तो ये सब करने से कोई फायदा नहीं है। लोगों को खाना पानी एंड उनका मूवमेंट आप रोक नहीं सकते हो, असंवैधानिक है, इलीगल है। दिल्ली पुलिस इलीगल काम करना बंद कर दे, ये हमारा इमीडिएट डिमांड है। कितने बजे जाएंगे आप मीटिंग के लिए? जब बुलाएंगे अभी वो एग्जैक्ट टाइम बताएंगे फिर आएंगे। దీనిపై డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు తులసిరెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. తులసిరెడ్డి గారు నమస్తే సార్. అమ్మా నమస్తే సార్, ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే జరిగింది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా? ఇది ఇప్పుడు జరిగిండాలిమ్మా, ఇంత ఆలస్యం చేయకుండా ఆయన్నే స్వచ్ఛందంగా రాజీనామా చేసింటే అది ఇంతమంది పిల్లలు చనిపోయే వాళ్ళు కాదు, ఇంత అజిటేషన్ అయ్యేది కాదు, ఆ పార్టీ కూడా కింద నష్టం జరిగేది కాదు. సరే, బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు కనీసం కార్యసంగానైనా మంచిగా హర్షణీయమే. దాన్ని ఇమీడియట్గా ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేయడం కూడా మంచిదే. ఇది గతంలో ఇటువంటి జరిగినప్పుడు అనేక మంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. వాళ్ళ మార్గంలో పోయింటే ఒక సత్సాంప్రదాయం నెలకొల్పినట్టు ఉండేది. ఇప్పుడు సరే ఏదో ఇంకా విధి లేని పరిస్థితిలో చేసినట్టు అనే అభిప్రాయం వచ్చింది తప్ప ఇది ఒక నైతిక బాధ్యత వహిస్తూ చేసినట్టు అనిపించలే. ఇది ఇంకా విధి లేని పరిస్థితుల్లో చేసినట్టే కానీ నైతిక బాధ్యత అనేది రావడం లేదు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి విషయంలో కానీ, టిటి కృష్ణమాచారి, వికే కృష్ణ మేనన్, విపి సింగ్, శివరాజ్ పాటిల్
గతంలో అనేక మంది తమ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ వాళ్ళ శాఖలో వైఫల్యాలకు, ప్రమాదాలకు, ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తే దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి ఒక సత్సాంప్రదాయం నెలకొల్పారు. ఈ ప్రభుత్వం అలా చేసింటే బాగుండేది, చేయలేదు. కనీసం సరే ఆలస్యంగానే సరే మంచిదే. తర్వాత ఇది ఓవరాల్గా ఇది దేశంలో మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి అనే దానికి ఇది ఒక ఇండికేషన్. వర్షం వచ్చే ముందు ఆకాశంలో తూనిగలాడుతూ ఉంటాయి, మేఘావృతం అవుతుంది, మెరుపులు ఉరుములు వస్తాయి, తర్వాత వర్షం వస్తుంది. ఆ విధంగా ఇది ఒక ఇండికేషన్ మోడీ గవర్నమెంట్కు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి అనే దానికి ఇది ఒక ఇండికేషన్ కూడా మనం భావించాల్సి వస్తుంది. అసంతృప్తి మోడీ ప్రభుత్వం పట్ల ఇప్పటికే 12 సంవత్సరాలు కావడము, తర్వాత ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేయడము, పార్టీలను చీల్చడము, ధరలు పెరిగిపోవడము, ఈ ఎల్లినో ప్రభావము, కరువు విపరీతంగా కరువు పరిస్థితి, ఇవన్నీ ఓవరాల్గా ఒంటెత్తుపోకపోవడము, ఇవన్నీ ఒక అసంతృప్తి అనేది వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. దానికి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్గా ఈ యొక్క నీట్ ఎగ్జాము ఆ సంబంధంగా కాక్రోచ్ జనతా పార్టీ, ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మన ప్రధానమంత్రి ఇంటి ఎదుట ధర్నా చేయడము, ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఓవరాల్గా ఒక అసంతృప్తి అనేది అంతర్గతంగా చాప కింద నీరులా ఉంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవాలేమో అనిపిస్తుంది. మరి ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటారు? అంతే, నైతిక బాధ్యత వహిస్తూ చేయమని. ఇప్పుడు గతంలో అనేక మంది కాంగ్రెస్ పాలనలో కూడా కొన్ని జరిగితే, ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఇప్పుడు 1956లోనే ఆయన తమిళనాడులో అరియలూరు దగ్గర రైల్వే యాక్సిడెంట్ జరిగితే కొంతమంది చనిపోతే ఆయన 1956లోనే రాజీనామా చేశారు. కాబట్టి ఇదొక, అదేవిధంగా టిటి కృష్ణమాచారి 1958లో ఆర్థిక మంత్రిగా ఉంటూ నెహ్రూ మంత్రివర్గంలో ఈ ముంద్రా కుంభకోణం విషయంలో అవినీతి ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేశారు. అంటే చైనా భారత్ యుద్ధం సందర్భంగా 62లో వికే కృష్ణమీనను డిఫెన్స్ మినిస్టర్ రాజీనామా చేశారు. కాబట్టి ఇది ఏదో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉందని కాదు, కానీ ఒక నైతిక బాధ్యత అనేది, ఒక సత్సాంప్రదాయము అనేది ప్రభుత్వం చేయలేకపోయింది. అందువల్లే వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ సరే ఏదో డైరెక్ట్గా ఆయన లీకేజీ చేశాడని కాదు, ఆయన మంత్రిగా వచ్చేసి బాధ్యత వహించి రాజీనామా చేసిన దాని మీద కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడము, సరే కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్కి సపోర్ట్ చేయడం జరిగింది. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా సుమారైతే నెల రోజుల నుండి కూడా యువత, విద్యార్థులు ఈ ఆందోళన అయితే కొనసాగించారు. మరి యువత ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని అనుకోవచ్చా? అందుకే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని భావించవచ్చా? అన్ని డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళ పాత్ర సింహభాగం యువతదే కదా, కాక్రోచ్ జనతా పార్టీ సింహభాగం. సరే అట్ ది సేమ్ టైం మొత్తం మిగతా ప్రజానీకం కూడా రాజకీయ పార్టీలు ఎవరెవరి పాత్ర వాళ్ళు పోషించాయి. మీడియా పాత్ర పోషించాయి. మీడియా పాత్ర తక్కువ కాదు. సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా. తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ఎదుట కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ధర్నా చేయడము, ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్. కానీ డెఫినెట్ గా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క పాత్ర సింహభాగం, దాంట్లో కాదనలేని సత్యం. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కాంగ్రెస్ ఎందుకు భావిస్తుంది? ఇది ఒక నైతిక బాధ్యత వల్లనే అంతే తప్పనిచ్చేసి ఇవి ఒక్కసారి ఎంత ఫుల్ ప్రూఫ్ తీసుకున్నా కానీ కొన్ని జరగచ్చు. కానీ మనం వచ్చేసి ఏం తీసుకోకపోతే భయమే ఉండదు కదా. ఇప్పుడు ఒక మంత్రి రాజీనామా చేయడం అంటే భవిష్యత్తులో వచ్చే విద్యాశాఖ మంత్రులు కానీ, ఆ విద్యాశాఖ డిపార్ట్మెంట్ కానీ, ఆ పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళు కానీ, తర్వాత వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది కదా. లేకుంటే వచ్చేసి ఇవన్నీ ఇంకా రొటీన్ అనే పరిస్థితి వస్తుంది కదా. కాబట్టి ఆ యాంగిల్ ధర్మేంద్ర ప్రధాన్ ఒక నైతిక బాధ్యత వహిస్తే పైన హెడ్డే, మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా భయపడతారు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చేసడానికి కొంతవరకు డెఫినెట్గా మనం 100% ఫుల్ ప్రూఫ్ వస్తుందని చేయలేం. కానీ మనం ఏం ప్రయత్నం చేయాలి కదా, ఫుల్ ప్రూఫ్ చేయాలనే ప్రయత్నంతోనే. ఇప్పుడు మనం నేరాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్ తీసేయలేం కదా. పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి నేరాలు తగ్గుతున్నాయి. ఆ విధంగా మనం ప్రయత్నాలు వచ్చేసి పార్టీలు కానీ, యువత కానీ ఇట్లా తప్పు జరిగినప్పుడు ఉద్యమిస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలు వచ్చేసి, ఇప్పుడు ఇంతవరకు మోడీ ప్రభుత్వం వచ్చేసి ఎదురు లేదని ఏమైనా చేస్తామనుకునే పరిస్థితి ఉన్నది. అది కాదు కదా. ఇప్పుడు మన డీలిమిటేషన్ బిల్లు ఫెయిల్యూర్ కానీ ఆమోదించలేకున్నారు. ఇప్పుడు ఇది కానీ
గతంలో ఇన్నాళ్ళు మోడీ ప్రభుత్వానికి ఎవరేం చేసినా మా ముందర తట్టుకోలేరు అనే ఒక రొమ్ము పొగురు అనేది ఉన్నది. అలా కాదు, వచ్చేసి ప్రజాస్వామ్యంలో ఫైనల్ గా ప్రజాశక్తికి ఏ రాజకీయ శక్తి నిలబడలేదు అనేది ఒక విధమైనటువంటి ఇండికేషను. డెఫినెట్ గా భారతదేశంలో ప్రజాస్వామ్యము పరిడవిల్లుతా ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సార్, ఈ నిరసన ఇటు సీజేపీతో పాటు కాంగ్రెస్ కలిసే వారితో ఈ నిరసన చేపిస్తుంది అంటూ కూడా మనం ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాము. అది వాస్తవంగా ఒక రకంగా నిజమే అని కూడా మనం భావించవచ్చు. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోయి ఉంటే కాంగ్రెస్ డిమాండ్ ఏమై ఉండొచ్చు? ఇంకా నెక్స్ట్ డిమాండ్ ఏమి, విండో తెరవకపోతే డోర్ తెరవమంటారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అడగాల్సి వచ్చిండేది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మోడీ రాజీనామా చేయాలని వచ్చిండదు, అంతే. సార్, యువత ఆందోళనల సందర్భంగా అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మరి వారందరినీ కూడా పోలీసులు మేము వదిలేస్తాము అంటూ కూడా నరేంద్ర మోదీ కూడా నిన్న జరిగిన మీటింగ్ లో కూడా చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం? అయినా కానీ మనం చూస్తున్నాము కొంతమంది స్టూడెంట్స్ మీద ఇంకా కేసులు పెట్టే ఉన్నాయి అంటూ కూడా మనం వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? బహుశా నేను అనుకోవడము, ప్రధాన డిమాండ్కి అంగీకరించినప్పుడు మిగతా 2 డిమాండ్స్కి నిన్ననే నడ్డా, జితేంద్ర సింగ్ దగ్గర వాళ్ళు కేసులు ఎత్తేస్తామనేది, తర్వాత చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వడం అనేది, అవి నిన్ననే ఆల్మోస్ట్ 3 డిమాండ్లు ఆమోదించడం జరిగింది. ఇదే కొంచెము ఈ 24 అవర్స్ కాదు కాబట్టి ఈ డిమాండ్ అంగీకరించినప్పుడు ఆ డిమాండ్ ఆల్రెడీ అంగీకరించారు కాబట్టి బహుశా కేసులు ఎత్తివేయడము, తర్వాత ఎక్స్‌గ్రేషియో ఇవ్వడము 2 కూడా జరుగుతాయి అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ జాయినింగ్.